హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం గుత్తి వంకాయ కూర ప్రెషర్ కుక్కర్ లో ఎలా క్విక్ గా చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. ఇది క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్ గా అయిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. మార్నింగ్ బాక్సులు పెట్టేయాలి పిల్లలకి, కానీ లంచ్ బాక్సులు పెట్టేయాలి అన్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్ లో చేసుకున్నామంటే చాలా తొందరగా అవుతుంది. లేదు మనకి టైం లేదు, లంచ్ టైం అవుతుంది, తొందరగా చేసేసుకోవాలి అంటే ఇలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. దానికోసం నేను కొన్ని పల్లీలు అలాగే జీడిపప్పులు తీసుకుంటున్నాను. కొన్ని ధనియాలు, కొన్ని లవంగాలు, ఇలాచి, చెక్క, అన్ని మసాలాలు మనకు కావాల్సినవన్నీ దీంట్లో వేసేసుకుందాము. అలాగే కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ మసాలా మనం ముందుగా ప్రిపేర్ చేసి కూడా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. మసాలా కర్రీస్ చేసుకున్నప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్క వంకాయలోకి కాకుండా క్యాప్సికమ్ లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే దొండకాయ మసాలా కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క మసాలా మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే చాలా మసాలా కర్రీస్ అన్ని చేసుకోవచ్చు. అలాగే నేను కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. నా దగ్గర కొబ్బరి లేదు, మీ దగ్గర ఉంటే కొబ్బరి ముక్కలు వేసుకోండి, ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి చక్కగా మంచిగా వేపేసుకోవాలి. కలుపుతూ చక్కగా వేపేసుకోండి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత దించుకుందాము. అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకోండి. మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే పౌడర్ వాడుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర, మీ దగ్గర కావాలంటే మీరు జీలకర్ర పొడి కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలుపుతూ వేపేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇది రెడీ అయిపోయినట్టు. నువ్వులు వేసాం కాబట్టి ఫాస్ట్ గా వేగిపోతాయి. పల్లీలు మంచిగా వేగితే సరిపోతుంది. మనం పల్లీలు వేగిన తర్వాత మిగతావన్నీ వేసుకున్నామంటే అవి తొందరగా వేగిపోతాయి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే. ఇది కొద్దిగా చల్లారనిచ్చాక మనం మిక్సీలో వేసేసుకుందాము. ఇది ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము. కొద్దిగా చల్లారిన తర్వాతే వేసుకోండి మిక్సీలో, వేడివేడిగా వేయకూడదు, మిక్సీ పాడైపోతుంది. ఒకసారి కొద్దిగా పౌడర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని ఆనియన్స్ మనకు కావాల్సినంత, నేను ఒక ఆనియన్ తీసుకున్నా, మీడియం సైజ్ ఆనియన్. మీరు కావాలంటే ఈ ఆనియన్ వేపుకొని కూడా వేసుకోవచ్చు. ఇది క్విక్ గా అయిపోయే రెసిపీ కాబట్టి నేను పచ్చిగా వేస్తాను. ఇలాగ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసుకుంటున్నాను. ఇంకేం మసాలాలు వేయక్కర్లేదు, మనం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందాక వేసుకున్నాం కాబట్టి చూడండి, అలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను పావు కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను. అవి నీట్ గా కడిగేసుకొని ఒక బౌల్లోకి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. మనం ఎప్పుడైనా వంకాయలు ఇలా సాల్ట్ వేసిన వాటర్ లో వేస్తే కలర్ రాకుండా ఉంటాయి, లేదంటే చేదొస్తాయి కొద్దిగా. చూడండి, ఇలా ఉప్పు వేసిన వాటర్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కట్ చేసి, నేను పైన తొడిమెలు కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఉంచుకోండి, ఉంచుకుంటే బాగుంటుంది. మా ఇంట్లో ఇలా తొడిమెలు ఉంటే తినరు కాబట్టి పిల్లలు తినరు, అందుకోసమని నేను ఇలా పైన తీసేస్తున్నాను. ఇలా ఫుల్ గా కట్ చేసుకోకుండా 4 ఘాట్లు ఇచ్చేసుకోండి. కింద దాకా కట్ చేసుకోకండి, కొంచెం గ్యాప్ ఉండాలి. అలా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేసుకోవాలి. మనం మసాలా కూర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఘాట్లు ఇచ్చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, కొద్దిగా వాటర్ కలర్ చేంజ్ అయింది కదా, ఇలాగే అవుతుంది. లేదంటే మళ్ళీ మొత్తం చేదైపోతుంది వంకాయలు, అందుకే ఉప్పు వేసిన నీళ్ళలో వేయాలి. ఇప్పుడు మనం తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వంకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఒకటొకటి అన్ని స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ముందుగానే అన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే చేసుకునేటప్పుడు ఈజీగా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ప్యాన్ లో. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ ఈ మసాలా ప్రిపేర్ చేసుకునే అంత టైమే పడుతుంది. మనం కుక్కర్ లో వేస్తాం కాబట్టి ఒక 10 మినిట్స్ లో ఇది రెడీ అయిపోతుంది. మీరు నమ్మరు, అంత ఫాస్ట్ గా అయిపోతుంది. పొద్దున్నే బాక్సులు పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ కర్రీ మంచిగా క్యాటరింగ్ స్టైల్లో మనం క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంటుంది. చాలా సూపర్ గా ఉంటుంది. ఇలా మనం ఎప్పుడు ప్యాన్ లో చేసుకుంటే ఊరికి కలుపుతూ ఉండాలి కదా, ఇలా మనము ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసామంటే కలపాల్సిన పని ఏమి ఉండదు. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఈ టైం కూడా పట్టదు, ఇంకా తొందరగా అయిపోతుంది. చూడండి, నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాం. మనం ఇదే ప్రాసెస్ మనము ప్యాన్ లో కూడా చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోవాలంటే మనం చక్కగా ప్రెషర్ కుక్కర్ లో చేసేసుకోవచ్చు. టేస్ట్ లో ఏం తేడా ఉండదు, మనం ప్యాన్ లో ఎలా చేసామో అలాగే ఉంటుంది. కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. మనం ఆల్రెడీ మసాలాలు అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఏం వేయక్కర్లేదు, ఒక కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది.
మీరు ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాలోని కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే వెల్లుల్లి అల్లం ముక్కలు కానీ వేసుకోవచ్చు. చూడండి చక్కగా ఇందులో పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఇలా వేపేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా వేపుకోవాలి. నేను కొద్దిగా కరివేపాకు కూడా అందులో యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసుకొని 1 మినిట్ ఇటు సైడ్ తర్వాత తిప్పుకొని ఇంకో సైడ్ కూడా వేపుకోవాలి. ఒక 1 మినిట్ వేగిన తర్వాత మన దగ్గర మిగిలిపోయిన మసాలా అంతా కూడా వేసుకోండి. ఇలా మెల్లగా తిప్పుకోండి, లోపల ఉన్న మసాలా అంతా బయటికి రాకుండా ఉంటది. ఇలా నిదానంగా తిప్పుకుంటున్నామంటే చూసారు కదా ఆల్రెడీ ఒక సైడ్ వేగిపోయింది చక్కగా, ఇంకో సైడ్ కూడా వేగిపోతుంది. ఇది వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ప్రెషర్ లో పెడతాం కాబట్టి ఇది ఫాస్ట్ గానే వేగిపోతుంది. మరి ఎక్కువసేపు కూడా ఏం పెట్టకూడదు, మొత్తం వంకాయలు చిదిమిపోతాయి. ఒక 10 మినిట్స్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మనకి విజిల్స్ కూడా ఏం రానక్కర్లేదు. చూడండి ఇంకో సైడ్ కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను మిగిలిపోయిన మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నా ఇందులో. ఈ మసాలా కూడా ఒక 1 మినిట్ నూనెలో ఇలా వేగిపోయిందంటే, ఎప్పుడైనా మసాలా ఆయిల్లో వేపామంటే ఒక 1-2 మినిట్స్ ఆయిల్ చక్కగా తేలిపోతుంది. తక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా తేలుతుంది ఈ రెసిపీలో, చూడ్డానికి బాగుంటుంది అంతే. మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనకు సరిపడినంత వాటర్ వేసుకోండి. ఇది వేపేసుకుందాం ఒక 2 మినిట్స్. తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 2 మినిట్స్ వేపుకోండి. ఎక్కువ తిప్పొద్దు, వంకాయలంతా చిదిపిపోతాయి. నిదానంగా ఇలా రౌండ్ గా తిప్పుతూ ఈ విధంగా చూపిస్తున్న విధంగా తిప్పుకొని కలుపుకోండి, లేదంటే మళ్ళీ ముక్కలంతా మెత్తగా అయిపోతాయి. చూసారు కదా ఆల్రెడీ ఆయిల్ పక్క నుంచి తేలుతూ ఉంటుంది. ఎప్పుడైనా మసాలా వేగిందంటే ఆయిల్లో ఇలా చక్కగా నూనె తేలిపోతుంది. మనం బయట హోటల్లో కానీ క్యాటరింగ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ ఇలాగే ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు నేను అదే మిక్సీ జార్ మొత్తం కడిగేసి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. చూసుకోవచ్చు ఈ మాత్రం వాటర్ వేస్తే సరిపోతుంది. మీకు కావాలి అంటే ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకోండి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒకసారి టేస్ట్ చూసుకొని అన్ని సరిపోయినాయో చూసుకున్న తర్వాత ఏదైనా పడుతుందంటే అప్పుడు వేసుకొని మూత పెట్టేసుకోండి. నేను అన్ని కరెక్ట్ గా వేసాను కాబట్టి నాకు ఏం పట్టదు. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసేయాలి దీన్ని. హైలో ఏం పెట్టకండి, మీడియంలో అన్న లోలో అన్న పెట్టుకోండి. చూడండి రెడీ అయిపోయింది. నేను ప్రెషర్ తీసేసి మూత ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, చక్కగా ఆయిల్ అంతా తేలింది. ఇప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకుందాం. మనం వాటర్ చూసుకొని పడతాయంటే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. చూడండి వంకాయ కూడా ఎంత మంచిగా ఉడికిపోయిందో, నోట్లో వేస్తే కరిగిపోయేంత చక్కగా ఉడికిపోయింది. ఇంతకన్నా ఎక్కువ ఉడకకూడదు, లేదంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. కరెక్ట్ గా 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి మంచిగా అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని, లేదు మీకు ఈ టెక్స్చర్ సరిపోతుందంటే ఇలా వదిలేసేయండి. లేదు ఇంకా గ్రేవీ ఇంకా మంచిగా ఎక్కువ కావాలి గ్రేవీ అంటే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పెట్టుకోండి. మీకు కావాలంటే టేస్ట్ ఇక్కడ కూడా చూసుకోండి. చూడండి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఎంత మంచిగా అయిందో. ఇలా అయితే సరిపోతుంది, కరెక్ట్ గా సరిపోతుంది. మీకు కావాలంటే ఇందులో కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు, లేదంటే ఫైనల్ గా కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. మీకు పుల్లగా అనిపించాలి గ్రేవీ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది నేనైతే ఏం యాడ్ చేయలేదు, మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోండి. అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది, కొంచెం పుల్లగా అనిపిస్తుంది. చూసారు కదా ఈ వంకాయ మసాలా గ్రేవీ ప్రెషర్ కుక్కర్ లో చక్కగా రెడీ అయిపోయింది. క్యాటరింగ్ స్టైల్లో చూడడానికి ఎంత బాగుంది కదా. ఇది మంచిగా మనం ఫ్లేవర్డ్ రైస్ తో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్ గా ప్యాన్ లో చేయకుండా ఇలా అప్పుడప్పుడు ప్రెషర్ కుక్కర్ లో కూడా క్విక్ గా అయిపోవాలి అని ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది.
పని కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.